కడుపు కాలింది, మావోడు తిని పెట్టేశాడు. ఆల్సో మా వాళ్ళు కూడా తిని ప్లేట్లో అక్కడ పెట్టేశారు. దాని తర్వాత గరం గరం చాయ్ తాగినామండి. ఆహా, తాగు. మరి వచ్చేసి మనకు భద్రాచలంలో చాలా ఫేమస్ అయినటువంటి హోటల్ ఇది, శ్రీ కల్కి భోజన పలహారశాల. 2017 నుండి భద్రాచలంకు శ్రీ సీతారాముల వారి దర్శనానికి వచ్చినప్పుడల్లా మేము ఇదో హోటల్ భోజనం చేయడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. మండు టెండలో అన్నది పెట్రోల్ అయిపోయింది. శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దర్శనం టికెట్ తీసుకొని దగ్గర నుండి అర్చన చేసుకోవడం జరిగింది. మరియు అలాగే మా అదృష్టవశాత్తు ఏ జన్మలో చేసిన పుణ్యమో కానీ రాముల వారి శావ మోయడం జరిగింది. లోపల భుజాలపైన మోయడం జరిగింది. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మేము రామచంద్ర ప్రభు తండ్రి. మరియు అలాగే పర్ణశాలకు వెళ్ళి గోదావరి స్నానం చేసి మళ్ళీ మన రామయ్య తండ్రిని దర్శనం చేసుకోవడం జరిగింది పర్ణశాలలో. ఇక మా ప్రయాణం పాపికొండలు టూర్ వైపు. రాముల వారి దయతో మేమందరం ప్రొద్దున్నే లేచి గోదావరిలో స్నానం చేసి మళ్ళీ ప్రొద్దున దర్శనం చేసుకొని పాపికొండల టూర్కి అయితే వెళ్తున్నామండి మేము. మండు టెండలో కారులో మేము పాపికొండల దగ్గరకు వచ్చేసామండి, బోటింగ్ పాయింట్ వరకు. ఇక్కడ చూడండి, అందరూ మాలాగా యాత్రకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ. ఇదే పాపికొండల బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచే మొదలవ్వడం జరుగుతుంది. మనకు వాటర్ కూడా ఫుల్గా, గోదావరి చాలా మంచిగా వారుతుంది. గోదావరి కూడా తల్లి అమ్మ గోదావరి. మేమందరం కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాం. మాకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం శాఖ వారు ఇక్కడ హరిత అనే బోట్ని కేటాయించడం జరిగింది. అండ్ ఫైనల్లీ మేము బోట్ పైకి అయితే వచ్చేసాం. చాలా ఆహ్లాదమైన వాతావరణం కొండల మధ్యలో పాపికొండల టూర్. ఇది విజయవంతంగా 5వ సారి మేము చేస్తున్న యాత్ర. స్పెషల్లీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు టిఫిన్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ బాగాలేకుండే. బోట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ తోటి. చూడండి ఫ్రెండ్స్, అందరు కూడా ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం. గోదావరి పారుతున్న వేళ కొండలలో పాపికొండల టూర్ ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే చాలా అంటే చాలా. మాకు వెళ్ళగానే మరియు బోట్లో ఎక్కగానే సేఫ్టీ జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ, ప్రతి ఒక్కరికి. బోటు చాలా అవ్వడం జరిగింది. బోటులో ఉన్న మనందరి యాత్రికులకు ఎంటర్టైన్మెంట్ కొరకు అక్కడ ఉన్న బోట్ శాఖ వారు కేటాయించిన కొందరు యువకులు వాళ్ళ యొక్క టాలెంట్తో మనందరినీ ఆహ్లాదపరుస్తారు. మరియు మన బోట్లోకి వచ్చిన యాత్రికులందరూ అందులో ఉన్న నూతన వధూవరులను ఎంచుకొని వాళ్ళతో పాటు కూడా డ్యాన్సులు చేయిస్తారు. చాలా చక్కటి ప్రదర్శన అది. అయితే ఇది వచ్చేసి మనకు భోజనశాల. ఏదైతే బోట్ ఉంటుందో బోట్ కింది భాగంలో మనకు ఏసీ సెటప్తో కూడినటువంటి భోజనశాల. ఇది వరకు మనకు అక్కడ పాపికొండల టూర్లో మధ్యలో ఒక దగ్గర ఆపి అక్కడ చిన్న చిన్న పల్లెటూరు గ్రామాలలో ఉంటుండే, అక్కడ భోజనం పెడుతుండే. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ మన బోటు కింది భాగంలోనే ఏసీలు పెట్టేసి దీంట్లోనే భోజనం చేయడం జరుగుతుంది. లిమిటెడ్ మెంబర్స్, ఓన్లీ 65 to 70 మెంబర్స్ అంతే.
చూడండి ఎంతటి చక్కనైన ఆహ్లాదకరమైన వాతావరణం. పాపికొండల మధ్యలో నుండి బోటు వెళ్ళే తీరును చూస్తే ఒళ్ళు పులకరించిపోతుందండి. మా హరీష్ తమ్ముడు గుండు దించుకున్నాడు. ఆంజనేయ స్వామి కొండగట్టు. జై శ్రీరామ్. ఇది వచ్చేసి మనకు పాపికొండలలో మధ్యలో ఒక విలేజు పేరంటాలపల్లి అని. ఈ విలేజ్లో మనకు శివాలయం ఉంటుంది. చక్కటి వాతావరణం. మరియు అలాగే ఇక్కడ ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ చెట్టు కింద చాలా మన తెలుగు సినిమాలు కానీ తమిళం సినిమాలు కానీ చాలా మటుకు షూట్ చేశారని అక్కడ విశ్లేషకులు చెప్తున్నారు. అక్కడ నివాసం ఉంటున్నవారు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కానీ ఇంకా బాపు గారు తీసిన కొన్ని సినిమాలు కానీ. ఇది అక్కడ పేరంటాలపల్లిలో శివాలయం ఉంటుంది కదా, అక్కడ దిగిన ఫోటో మేము. ఇదే శివాలయం. ఓం నమ శివాయ. అక్కడ వాటర్ చూడండి, అక్కడ పైనుండి వస్తుంది. ఇంత మండు టిండలో కూడా ఒక వాటర్ ఫాల్ లాగా ఎలా వారుతుందో చూడండి. పేరంటాలపల్లిలో శివాలయం నుండి మనం మొదలు కాబోతున్నాం. పైనుంచి వస్తున్న జలధార చూడండి. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, న్యాచురల్ చెట్లకు కాస్తున్నటువంటి పండ్లు ఫలాలు అన్నీ చూస్తున్నాం. వీళ్ళ విధి విధానాలు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళు నివసిస్తున్నారు పేరంటాలపల్లిలో. అక్కడ బోటైన పిలుస్తున్నాడు మైక్లో. పాపికొండల టూల్ రో మధ్యలో వచ్చేటువంటి పేరంటాలపల్లి విలేజ్ వచ్చేసి సోలార్ సిస్టమ్ తోటే వీళ్ళు పవర్ అనేది వస్తుంది వీళ్ళకి. ఇక పేరంటాలపల్లిలో శివాలయం దర్శనం తర్వాత భోజనం చాలా అయిందిగా. ఏసీ గదిలో భోజనం చూడండి ఎలా తింటున్నారు మన వాళ్ళందరూ. గోదావరి నడుమన ఏసీ రూమ్లో భోజనం చాలా చక్కటి అనుభూతినిచ్చింది మాకైతే, మా అందరికీ, ప్రయాణిస్తున్న మా అందరికి కూడా.
పాపికొండల టూర్ ముగించుకొని పొద్దున 10:30కి వెళ్ళి సాయంత్రం 5:30కు మళ్ళీ యథావిధి స్థానానికి రావడం జరిగింది. పాపికొండలు బోటింగ్ పాయింట్ కాడికి ఇదేనండి. ఇక్కడనే చాలా అయింది, ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఎవరి లగేజ్ వారు చూసుకోమని చెప్తున్నారు బోటు విశ్లేషకులు, బోటు యాజమాన్యం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. జై శ్రీ